నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఈనాడు దినపత్రిక అజేయమైన కుట్ర పేరుతో సంచలన కథనాన్ని ప్రచురించింది. విశాఖపట్నం భీమిలి మండలం అన్నవరంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భూ సమీకరణ చేపట్టి ఆ పేదలకు 1 సెంటు భూమి కేటాయించకుండా పెద్దలకు నైవేద్యం వేరబోధ్యం అన్నట్టు సాధు అవతారంలో కల్లం అజయ్ రెడ్డి సుమారు 8,000 గజాల స్థలం కారు చౌకగా హాంఫట్ అని ఈనాడు వార్త సారాంశం. ఈనాడు పత్రిక తన సహజ ధోరణికి భిన్నంగా అజయ్ రెడ్డిని అక్షర ఊచకోత కోసింది. తెల్లని గడ్డం, ప్రశాంత వదనం, సుతిమెత్తని మాట, చూడడానికి ఆయన సాధు పుంగవుడిలా ఉంటారు. ఆయన ప్రసంగాలు ప్రవచనాల్లా వినిపిస్తాయి. నాటి సీఎం జగన్ కు ముఖ్య సలహాదారుగా చక్రం తిప్పిన విశ్రాంత IAS అధికారి. జగన్ ప్రభుత్వ అరాచక విధానాలన్నీ అడ్డగోలుగా సమర్థించడంలో ఆయన ముందుండేవారు. ఇక్కడ రాజధాని అక్కర్లేదని 3 రాజధానులే ముద్దని వాదించారు. అసలు రాష్ట్ర సచివాలయంతో సామాన్య జనానికి అవసరం ఏంటని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ముసుగులో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఈయన కూడా తెగ తాపత్రయపడడం వెనుక ఆంతర్యమేంటో ఈయన భూముల వ్యవహారం బయటపడ్డాక అర్థమవుతోంది అని ఈనాడు ప్రచురించింది. ఈనాడు పత్రిక మరో బాంబు పేల్చింది. ఈ భూ కుంభకోణాన్ని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చిందట. కుట్రలో అప్పటి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు భాగస్వాములయ్యారని, ఆ లేఅవుట్ రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది అనేది ఈనాడు సారాంశం. విజిలెన్స్ నివేదికను ఈనాడు పత్రిక బయట పెట్టింది. మరి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ప్రజలకు తెలియచేయలేదు? ఆ విషయాలు తెలుసుకునే ముందు అసలు ఎవరి అజయ్ కల్లం? పేరు వినగానే అబ్దుల్ కలాం అంత బిల్డప్ ఉంటుంది. ఈయన అసలు పేరు కల్లం అజయ్ రెడ్డి. ఈ పేరు సాధారణంగా ఒక మాజీ ఉన్నతాధికారి పేరుగానే కనిపించవచ్చు. కానీ ఆయన ప్రయాణం, ఆయన చుట్టూ తిరిగే సంఘటనలు ఇప్పుడు రాజకీయ చర్చల్లో హాట్ టాపిక్. విభజిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు అజయ్ రెడ్డి. చంద్రబాబు సుదీర్ఘ పరిపాలన కాలంలో అనేక పాములకు పాలు పోసి పెంచారని చంద్రబాబు సన్నిహితులే చెప్పుకుంటారు. అజయ్ రెడ్డి 2019 ఎన్నికల ముందే వైఎస్ జగన్ పంచన చేరారు. ఈయనకు కులపిచ్చి అస్సలు లేదు, నమ్మండి. జగన్ కుటుంబంలో జరిగిన వైఎస్ వివేక హత్య ఆ రోజు తెల్లవారుజామునే అజయ్ రెడ్డి జగన్ నివాసంలో ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ రోజు ఉదయం 5 గంటలకే జగన్ ఇంటికి చేరుకోవడం ఎలా సాధ్యమైంది? అంత తెల్లవారుజామున జగన్ ఇంట్లో ఉండాలంటే అజయ్ రెడ్డి ఏ సమయానికి ఆయన ఇంట్లో నిద్ర లేచి రెడీ అయ్యి లోటస్ పాండుకు చేరుకోవడం అంటే ముందస్తు సమాచారం వల్ల, లేక యాదృచ్ఛికమా? ఇవి కేవలం రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్నలే కాదు, సామాన్య ప్రజలు కూడా అడుగుతున్న సందేహాలు. సిబిఐ విచారణలో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వైఎస్ భారతిరెడ్డికి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, వివేకం బాబాయ్ గుండెపోటుతో మరణించారని జగన్ చెప్పారని అజయ్ సిబిఐకి తెలిపారు. కానీ తరువాత అజయ్ కల్లం వైఖరి మారడం మరిన్ని అనుమానాలకు దారితీసింది. ఒకే వ్యక్తి 2 నాలుకల విధానం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ వివాదాలన్నీ ఉన్నప్పటికీ అదే వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించడం అంటే ఇది కేవలం అంతులేని విశ్వాసానికి సంకేతం అనుకోవాలేమో. సరే, అసలు విషయంలోకి వెళదాం. నిగ్గు తేల్చిన విజిలెన్స్ అని ఈనాడు పత్రిక ప్రచురించింది. కానీ కూటమి ప్రభుత్వం మౌనం దేనికి సంకేతం? నిజం ప్రజలకు తెలియకుండా దాచిపెట్టడానికి కారణమేంటి? విజిలెన్స్ విభాగం స్పష్టంగా చెప్పింది అంటే కుట్ర జరిగింది, అందులో అధికారుల పాత్ర ఉంది, లేఅవుట్ రద్దు చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి అని సిఫారసు చేయడం అనే వార్త పెను సంచలనం. ఇది సాధారణ విషయం కాదు. ఇది ఒక వ్యవస్థ వైఫల్యం, అంతులేని విధ్వంసానికి సజీవ సాక్ష్యం. కానీ
ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, అంతటి సీరియస్ నివేదికను ప్రభుత్వం ఎందుకు ప్రజల ముందుకు తీసుకురాలేదు? విజిలెన్స్ నివేదిక అల్మారాలో పెట్టి ఎందుకు తాళం వేయాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అంటే ప్రభుత్వానికి చెందిన అంతర్గత దర్యాప్తు యంత్రాంగం. అది ఇచ్చిన నివేదిక అంటే ప్రాథమికంగా నిజాలకు దగ్గరగా ఉన్న అధికారిక అభిప్రాయం. అయితే నివేదిక పూర్తయిందా? పూర్తయితే ఎందుకు విడుదల కాలేదు? విడుదల చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? ఇవి ఇప్పుడు ప్రజల ముందు నిలిచిన అసలు ప్రశ్నలు. ఈనాడు పత్రిక చెప్పాకే నిజం బయటకు రావాలా? ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ముఖ్యమే, కానీ ప్రభుత్వం దాచిన విషయాన్ని పత్రిక బయట పెడితేనే ప్రజలకు తెలిసే పరిస్థితి ఎందుకు రావాలి అనేది పలువురి ప్రశ్న. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. సమాచారం ప్రభుత్వానికి ఉంది, కానీ ప్రజలకు తెలియదు, చర్యలు లేవు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, పారదర్శకతపై సందేహం. బాధ్యులపై చర్యలు ఎందుకు లేవు? విజిలెన్స్ స్పష్టంగా సిఫారసు చేస్తే లేఅవుట్ రద్దు చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి కదా. అయితే ఇప్పటి వరకు ఎవరిపై కేసులు పెట్టారు? ఎవరిని సస్పెండ్ చేశారు? ఎవరిని విచారించారు? జవాబు లేకపోవడం కూడా ఒక పెద్ద జవాబే. ప్రభుత్వ మౌనం వెనుక రక్షణ వలయం ఉందా? ప్రజల్లో వినిపిస్తున్న అనుమానం ఇప్పుడు మరింత బలపడుతోంది. ఎవరైనా పెద్దలు ఇందులో ఉన్నారా? అందుకే నివేదిక దాచారా? కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు రాజకీయ అక్రమ సంబంధాలు పెనవేసుకుపోయినప్పుడు వ్యవస్థ మౌనంగా ఉండకూడదు కదా. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. ఇది కేవలం ఒక కేసు కాదు, ప్రభుత్వ నిబద్ధతకు పరీక్ష. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది విజిలెన్స్ నివేదికను పూర్తిగా బయటపెట్టాలి, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలి, ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. నిజం దాచిపెడితే నమ్మకం కోల్పోతుంది. మౌనం ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. ఈ మౌనం పెద్ద సందేహంగా మిగిలిపోకుండా నిజం బయటపడాలి. సత్యమేవ జయతే.